నిజంగా పిల్లలని సముదాయించడం చాలా కష్టం కదా! మా ఇంటి పక్క వాళ్ళ మనవడు ఉదయం నుండి ఒకటే ఏడుస్తున్నాడు. ఒకటే సతాయిస్తున్నాడు. నేను వెళ్ళి పేపర్ ఫ్యాన్ చేసిస్తాను నాన్న ఏడవకని చెప్పి వచ్చిన. నిజంగా పిల్లలను సముదాయించడం చాలా కష్టం. అక్బర్ ఒకసారి ఏం చేసిండట, అక్బర్ చక్రవర్తి బీర్బల్ అక్బర్ దగ్గర మంత్రి బీర్బల్ అతను ఏం చేసిండట, ఒకసారి సభకు లేటుగా వచ్చిండట. లేటుగా వస్తే అప్పుడు అక్బర్ అన్నాడట కదా, అదేంటి బీర్బల్ ఇంత లేటుగా వచ్చినావు అని అడిగిండట. అడిగితే ఏం లేదు రాజా, దారి మధ్యలో వస్తుంటే ఒక పిల్లవాడి తండ్రిని బాగా సతాయిస్తుంటే నేను అతన్ని ఊరుకోబెట్టి వచ్చిన, అందుకే లేట్ అయిందని చెప్పిండట. చెప్తే పిల్లవాడిని ఊరుకోబెట్టి రావడానికి ఇంత లేట్ బీర్బల్, నువ్వు అన్ని విచిత్రంగా చెప్తావు అన్నాడట అక్బర్. అంటే లేదు రాజా, నిజంగానే నాకు అందుకు లేట్ అయింది, పిల్లలను సముదాయించడం చాలా కష్టము అని అన్నాడట బీర్బల్. అంటే ఇక అన్ని కహానీలు చెప్పకు బీర్బల్ నువ్వు అని అన్నాడట అక్బర్. అంటే సరే రాజా, మరి ఇప్పుడు చూద్దామా, నేను పిల్లవానిగా ఉంటా, మీరు తండ్రిగా ఉండండి, ఇక నన్ను ఎట్లా సముదాయించుతారో చూద్దాము, పిల్లల్ని సముదాయించడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది అన్నాడట బీర్బల్. ఇక ఇప్పుడు బీర్బల్ కొడుకు, అక్బర్ తండ్రి. ఈ బీర్బల్ ఏడుపు లంకించుకున్నాడట, అని ఏడుపు లంకించుకున్నాడట. ఏడుపు లంకించుకుంటే అప్పుడు తండ్రి అక్బర్ అన్నాడట కదా, ఎందుకు నాన్న, ఏం కావాలి నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిండట. అడిగితే నాకు ఏనుగు కావాలి నాన్న అన్నాడట. అంటే సరే అని ఏనుగు తెప్పించిండట. తెప్పించినాక పిల్లవాడు మళ్ళీ అని ఏడ్చిండట. మళ్ళీ ఏం కావాలి నాన్న అని అడిగిండట. అడిగితే నాకు ఒక కుండ కావాలన్నాడట. అప్పుడు అక్బర్ కుండ తెప్పించిండట. కుండ తెప్పించినాక మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు పిల్లవాడు అని. అంటే ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, మళ్ళీ ఏం కావాలి నీకు అని మళ్ళీ అడిగిండట. అడిగితే అప్పుడు పిల్లవాడు అన్నాడట కదా, ఈ ఏనుగు నా కుండలో పెట్టున్నానా అన్నాడట. ఇక అక్బర్కు కోపం నశాలని కంటిందట. నిజంగా ఎక్కడన్నా ఏనుగు కుండలో పడుతుందా, అసలు నీకేమన్నా బుర్రున్నదా అని అన్నాడట. అని సముదాయించుకొని, లేదు బీర్బల్ నువ్వు చెప్పింది కరెక్టే, పిల్లలను సముదాయించడం అనేది చాలా కష్టం అని ఒప్పుకున్నాడట. కాకపోతే మరి నా ప్లేస్లో నువ్వు ఉంటే ఈ పిల్లవాడిని ఎట్లా సముదాయిస్తావు చెప్పు అని అడిగిండట. అడిగితే అప్పుడు బీర్బల్ అన్నాడట కదా, ఏం లేదు రాజా, ఇగో ఏనుగుని బయటికి పంపించేయండి, ఒక చిన్న ఏనుగు బొమ్మను తెప్పియండి అని చెప్పిండట. చెప్తే ఒక చిన్న ఏనుగు బొమ్మను తెప్పించిండట. ఆ ఏనుగు బొమ్మను కుండలో పెట్టిండట. బీర్బల్ పెట్టి ఇగో ఇట్లా సముదాయించుదా నేనైతే పిల్లవాడిని అని చెప్పిండట. ఇక బీర్బల్ తెలివికి అక్బరు సంతోషపడ్డాడట. నిజంగా కూడా పిల్లలను సముదాయించడం చాలా కష్టం కదా.